అనేక కార్యకలాపాలు మరియు కార్యక్రమాలు జరిగేవి. దుకాణాలలో వంటగది ఉపకరణాలు, బొమ్మలు, గాజులు, నకిలీ నగలు మరియు దుస్తులు అమ్మేవారు. ప్రజలను అలంకరించడానికి మరియు వారి ప్రతిభను ప్రదర్శించడానికి వినోదకారులు చంద్రపూర్ జిల్లా మరియు మహారాష్ట్ర అంతటా వివిధ ప్రాంతాల నుండి ప్రయాణించేవారు. చిన్న చిన్న మ్యాజిక్ షోలు మరియు సర్క్యూస్లు ఉండేవి. కుటుంబం మరియు పిల్లలు ఈ వేడుకను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు, ఎందుకంటే వారు ఏడాది పొడవునా దానికోసం ఎదురు చూసేవారు. చరిత్ర చూద్దాం. చంద్రపూర్ మహంకాళి దేవాలయం చరిత్ర. పురాణాల ప్రకారం గోండ్ రాజు సుర్జా కుమారుడు ఖడ్గ్య బల్లాల్ 19వ శతాబ్దంలో తన తండ్రి తర్వాత రాజ్యాన్ని అధిష్ఠించాడు. ఈ యువరాజు శరీరం కణితులతో కప్పబడి ఉంది. అతని ఆకర్షణీయమైన మరియు జ్ఞానం కలిగిన భార్య అతనిని జాగ్రత్తగా చూసుకుంది. ఏ చికిత్స అతనికి నయం చేయలేదని తెలుసుకున్న తర్వాత ఆమె ఖడ్గ్యను సిర్పూర్ వదిలి వర్ధ ఉత్తర ఒడ్డున స్థిరపడమని ఒప్పించింది. అక్కడ అతను బల్లాపూర్ అని పిలువబడే కోటను నిర్మించాడు. జానపద కథల ప్రకారం ఒకప్పుడు బల్లాపూర్ వాయువ్య దిశలో వేటకు వెళ్ళినప్పుడు చక్రవర్తి ఎండిపోయి నీటి కోసం ఎండిపోయిన జుర్పట్ నది ఒడ్డున వెళ్ళాడు. తాగిన తర్వాత అతను ఒక రంధ్రం నుండి కారుతున్న నీటిని కనుగొన్నాడు. దానితో అతను తన ముఖం, చేతులు మరియు కాళ్ళను స్నానం చేశాడు. తన జీవితంలో మొదటిసారిగా ఆ రాత్రి అతను బాగా నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం తన భర్త యొక్క అనేక కణితులు మాయమయ్యాయని చూసి రాణి చాలా సంతోషించింది. తదుపరి దర్యాప్తు తర్వాత అద్భుతమైన కోలుకోవడం జుర్పట్ నీటికి కారణమని చెప్పబడింది. దీనిని రాజు త్రాగి ముఖం కడుక్కోవడానికి ఉపయోగించాడు. రాణి తన దాహం తీర్చుకున్న ప్రదేశానికి ఆమెను తీసుకువెళ్ళామని ఖడ్గ్యను కోరారు. ఇద్దరు జుర్పట్ వరకు కొనసాగారు. అక్కడ చివరికి రంధ్రం కనుకోబడింది. గడ్డి మరియు ఇసుకను తొలగించిన తర్వాత ఘనమైన రాతిలో నీటితో నిండిన 5 ఆవు పాదముద్రలను మేము చూడగలిగాం. ఆ ప్రాంతంలో అంతులేని నీటి సరఫరా ఉంది. క్షేత్రయుగ ప్రఖ్యాతి చెందిన అఖిలేశ్వర తీర్థం ఒక పవిత్ర ప్రదేశం. రాజు స్నానం చేస్తున్నప్పుడు అతని శరీరంలో అన్ని కణితులు మాయమయ్యాయని అక్కడ పురాణాలు, అక్కడున్న వ్యక్తులు చెప్తున్నారు. ఇది మహంకాళి టెంపుల్ ప్రత్యేకత. ఆర్కే న్యూస్ ను మీరు ఎల్లవేళ సపోర్ట్ చేస్తే ఇలానే పురాతన గుళ్ళను, వాటి ప్రతిష్టను మీకు ఎల్లవేళలా చూపెడతానని కోరుతున్నాను. మీ సపోర్ట్ మరియు ఇలానే మాకు ఎప్పటికీ ఎల్లవేళలా ఉంటే రాబోయే కాలంలో కూడా హిందుత్వ నినాదంతో పురాతన గుళ్ళను మీకు చూపెడతానని వివరిస్తున్నాను.